చిట్టినగర్ కుండల మార్కెట్లో వేంచేసి ఉన్న గంగా మారెమ్మ విశ్వేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢమాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. 28వ తేదీన కుంకుమార్చన, ఆషాఢ సారె సమర్పణ, 30వ తేదీన అమ్మవారి పల్లకి సేవ నిర్వహిస్తున్నట్లు దేవి ఉపాసకురాలు తమ్మిన రవీనా తెలిపారు. చిట్టినగర్ కుండల మార్కెట్లో గల గంగ మారెమ్మ విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయం ఆషాఢ శోభతో అలరారుతుంది. ఆషాఢ మాస ఉత్సవాలను పురస్కరించుకొని పరిసర ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు. దేవి ఉపాసకురాలు తమ్మిన రవీనా ఆధ్వర్యంలో అమ్మవార్లకు నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు అన్న సంతర్పణ చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవి ఉపాసకురాలు తమ్మిన రవీనా మాట్లాడుతూ చిట్టినగర్ కొండల మార్కెట్లో గల గంగా మారెమ్మ విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయానికి ఎంతో విశిష్టత ఉందన్నారు. ప్రతి ఏటా ఇక్కడ అన్ని ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఆషాఢ మాసోత్సవాలను వైభవపేతంగా జరిపిస్తున్నామన్నారు. నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించి ఆషాఢ సారె సమర్పిస్తున్నారని వివరించారు. 28వ తేదీ ఉభయదాతలతో అమ్మవారి ప్రీత్యర్థం విశేష కుంకుమార్చనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 30వ తేదీ అమ్మవారి పల్లకి సేవ దినోత్సవాన్ని చిట్టినగర్ పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భక్తులంతా ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆమె కోరారు. లోక కళ్యాణార్థం ఈ ఉత్సవాలు జరిపిస్తున్నామని, అమ్మవారి కృపా కటాక్ష వేషణాలు ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని రవీనా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తుల విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ 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 గంగా దుర్గా మారెమ్మ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చిట్టినగర్ కుండల మార్కెట్ లో ఇక్కడ ఆషాఢ మాసం ఆ మహా ఉత్సవాలు అనేది జరుగుతున్నాయి. 25/7/2026 25 నుంచి జరుగుతున్నాయి. అమ్మవారి శనివారం నుంచి అమ్మవారికి గంగా అభిషేకము, సాయంకాలం భక్తుల ఇంటి నుంచి సారి, ఉదయం పూట అమ్మవారికి అర్చనలు, మధ్యాహ్నం మహా నైవేద్యం కుంభహారం అనేది వేసి అందరికి కూడా నైవేద్యం పెట్టడం, రోజు భక్తుల ఇంటి నుంచి మందిగా భక్తుల ఇంటి నుంచి సారీలు రావటం అనేది జరుగుతుంది. ప్రతి రోజు కూడా మధ్యాహ్నం అన్న వితరణ అనేది జరగటం జరుగుతుంది. రేపు ఉదయం లక్ష కుంకుమ అర్చన మంగళవారం రోజు, ఇవాళ లక్ష్మీ గణపతి హోమం, బాలాత్రిపుర సుందరి దేవి హోమం అనేది జరిగింది ఈ రోజు సోమవారము. రేపు మంగళవారము ఉదయం లక్ష కుంకుమార్చన ఉభయ దాతలతో మధ్యాహ్నం భోజనాలు, సాయంకాలం మా ఇంటి నుంచి రేపు మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో అమ్మవారికి సారి తేయటం అనేది ఇక్కడికి జరుగుతుంది. బుధవారం అమ్మవారికి ఉదయం సారిలు, మధ్యాహ్నం భోజనాలు, అన్ని కార్యక్రమాలు. గురువారం రోజు సాయంకాలం అమ్మవారికి ఊరున వాడవాడన అమ్మవారికి ఊరేగింపు పల్లకి సేవ అనేది వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ వచ్చి అమ్మవారికి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ బాగుండాలి, సర్వే జన సుఖనో బాగుంటా అందరూ బాగుండాలని మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. సర్వం బాగుండాలి, సర్వంతోనే మనం ఉండాలి, అమ్మ ఆశీస్సులు అందరికీ కలిగి ఉండాలి, అమ్మ కృపా కటాక్షం కలగాలని కోరుతూ జై మాతే జై భవాని నేను మాట్లాడుతున్నాను. దేవి ఉపాసకురాల్ని తమ్మిన రవీనాని. జై మాత. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన ప్రతి వినతిని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించడంతో పాటు తీసుకున్న చర్యలను పారదర్శకంగా వివరించాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు నేరుగా వినతులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి మూల కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ఫిర్యాదు పరిష్కార ప్రక్రియపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించడంతో పాటు తీసుకున్న చర్యలను పారదర్శకంగా వివరించాలని అన్నారు. సమస్యలు తలెత్తకుండా శాఖల మధ్య సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ వారపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 17 వినతులు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించి అక్రమ నిర్మాణాలపై 10 ఫిర్యాదులు, ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి 4, రెవెన్యూ శాఖకు సంబంధించిన 1, యూసీడీకు సంబంధించి 2 ఫిర్యాదులు నమోదు కాగా సంబంధిత శాఖల అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె శకుంతల, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ, చీఫ్ ఇంజనీర్ సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ సృజన, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, పర్యవేక్షణ ఇంజనీర్లు చంద్రశేఖర్, కె దుష్యంత్, డిప్యూటీ డైరెక్టర్లు చంద్రశేఖర్, జేడి అమృత్, బి చిన్నప్రెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.
మైనారిటీలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉంటూ సమస్యలు పరిష్కరించడానికి బీజేపీ మైనార్టీ మోర్చా పనిచేస్తోందని మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ భాషా తెలిపారు. ముస్లింలతో పాటు క్రిస్టియన్స్, జైన్లు, సిక్కులు, బుద్ధులను కలుపుకొని పనిచేస్తోందన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నడిచిన బాటలో తాము కూడా నడుస్తామని, భారతదేశంలో పుట్టిన వ్యక్తులుగా గర్వపడుతున్నామన్నారు. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ భాషా అధ్యక్షతన సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత పక్కదారి పడుతున్న సమయంలో యువతకు ఆదర్శంగా చూపే వ్యక్తుల్లో అతి ముఖ్యమైన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం ఆశయం కోసం పనిచేస్తున్న పార్టీ అని అన్నారు. దేశం కోసం ఉరితాడును ముద్దాడిన అస్ఫతుల్లా ఖాన్ ఆలోచనలకు అనుగుణంగా నడిచే పార్టీ అని అన్నారు. మోర్చాలను బలోపేతం చేయడం కోసం పనిచేస్తుంది మైనార్టీ మోర్చా అని అన్నారు. అబ్దుల్ కలాం కలలను నెరవేర్చడం కోసం ఆయన సిద్ధాంతాలను పాటించే వారికి సెల్యూట్ చేసే మోర్చా బీజేపీ మైనార్టీ మోర్చా అని అన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నడిచిన బాటలో తాము కూడా నడుస్తామని చెప్పారు. దేశంలో పుట్టిన వ్యక్తులుగా గర్వపడుతున్నామని అన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తూ మైనార్టీ మోర్చాను గొప్ప స్థాయిలో నిలబెడతామని అన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా ఎవరైతే మైనార్టీలు ఇబ్బంది పడుతున్నారో వారికి గ్యారంటీ ఇచ్చానని, ఎక్కడైనా ఇబ్బంది కలిగితే తనకు ఫోన్ చేయండి, పార్టీ కార్యాలయానికి రావాలని, ఒక్క ఓటు కూడా పోకుండా కాపాడే బాధ్యత తనకు ఇవ్వాలని బహిరంగంగా ప్రకటించానని చెప్పారు. ఎక్కడా కూడా ఓటు పోకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి ముస్లిం సర్లో పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా క్షేత్రస్థాయిలో మైనార్టీస్కి ప్రభుత్వానికి మధ్యలో సమస్యలు పరీక్షించడానికి పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా. అలాగే ముస్లిం సమాజంతో పాటు క్రిస్టియన్స్, జైన్స్లు, సిక్కులు, బుద్ధులు వీళ్ళందరినీ కలుపుకుంటూ పనిచేసే సిస్టమ్ ఏదైతే ఉందో అది మైనార్టీ మోర్చా. యువత పక్కదారి పడుతున్న సమయంలో యువతకి ఆదర్శంగా చూపించే వ్యక్తుల్లో అతి ముఖ్యమైన వ్యక్తి గౌరవనీయులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆశయం కోసం పనిచేస్తున్న పార్టీ మైనార్టీ మోర్చా. అలాగే సికిందర్ భక్త్ గారు, అష్రతుల్లా ఖాన్ గారు ఎవరైతే దేశం కోసం ఉరితాడిని ముద్దాడి నేను మొట్టమొదటి ముస్లింని స్వాతంత్రం కోసం చచ్చిపోతానని చెప్పిన అష్రతుల్లా ఖాన్ గారి ఆదేశాలుగాను ఆయన ఆలోచనలు నడివే పార్టీ భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా పార్టీ. అలాగే మోర్చాల్ని బలోపేతం చేయడం కోసం మా రథసాది శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పనిచేస్తున్న మోర్చా మైనార్టీ మోర్చా. అలాగే అబ్దుల్ కలాం గారు ఏవైతే కలలు కన్నారో ఆ కలల్ని నెరవేరుస్తూ ఆయన దేశం కోసం, ధర్మం కోసం ఏవైతే ఆయన చెప్పేవాళ్ళో అలాంటి సిద్ధాంతాన్ని పాటించే ప్రతి వ్యక్తికి కూడా సెల్యూట్ చేసే మోర్చా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా. ఆంధ్రప్రదేశ్లో మనం పుట్టడం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అందులో భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాలి. అలాగే 5 పూటల నమాజ్ చేసుకుంటూ ఒక ముస్లింగా చర్చికి వెళ్తూ, క్రిస్టియన్గా, జైన్గా గురుద్వారాకి వెళ్తూ, అలాగే అన్ని మతాలు ఈరోజు హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటున్న దేశం ఏది ఉందంటే కనుక అది కేవలం భారతదేశం మాత్రమే. దాన్ని పాలిస్తున్న మన పాలకులు, మనకి అడ్డుగా నిలబడుతున్న సైనికులు వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చాను సెల్యూట్ చేస్తున్నాం. అలాంటి గొప్ప దేశంలో పుట్టినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ చచ్చిపోయినా కూడా, దేశం కోసం చచ్చిపోయినా కూడా నేను ఎక్కడ ఇబ్బంది పడను. భారత్ మాతాకి జై అని నివాంతోనే నేను కన్ను మూస్తానని చెప్పేసి, పార్టీలో ఉంటూనే నా ప్రాణం తీసుకుంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నాకు ఇంత మంచి బాధ్యత చెప్పిన మా సంఘటన మంత్రి మధుకర్జీ గారికి, అలాగే మా రాష్ట్ర రథసారథి శ్రీ పివిఎన్ మాధవ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీ ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ తమ సమస్యలకు ఇప్పటికీ పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా హనుమాన్పేట నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ లో మహాధర్నా చేపట్టి ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీలో ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్నప్పటికీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇప్పటికీ తక్కువ వేతనాలతోనే పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్దమైన సంక్షేమ సౌకర్యాలు సక్రమంగా అమలు కావటం లేదని ఆరోపించారు. ఉద్యోగ భద్రతతో పాటు న్యాయమైన వేతనాలు, సంక్షేమ ప్రయోజనాలు కల్పించి పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులు
విజయవాడ కార్యక్రమం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడానికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాపితంగా తరలి రావడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా ఇలా సమస్యలు చాలా అపరిష్కృతంగా ఉన్నాయి. అనేక సార్లు ఎండీని కలిసినా, ఈడీని కలిసినా, ఏటీఎంలు, సిటిఎంలు అందరినీ డిపో మేనేజర్లను, ఆర్ఎంఎల్ను కూడా కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా కానీ వీళ్ళ సమస్యలు ఏ ఒక్కరూ పట్టించుకునే పరిస్థితులలో ఈరోజు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ డిమాండ్లు మరి కనీస వేతనం అమలు చేయాలని, సుప్రీంకోర్టు ప్రకారం మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులకు, అలాగే ఆంకాల్ డ్రైవర్లకు మరి ముఖ్యంగా మరి బస్సు పాసులు, గుర్తింపు కార్డులు, సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలు కూడా చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం తన పరిపాలనా విధానంలో 73 రకాల షెడ్యూల్స్లో వేతనాలు పెంచగా దాదాపు 12-14 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి ఈరోజు పాలన అంతా కూడా మరి చాలా దుర్మార్గంగా జరుగుతోంది. ఈ ఏపీఎస్ఆర్టీసీ సంస్థ నందు దాదాపు 15 నుండి 16 సంవత్సరాల నుండి ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆన్కాల్ డ్రైవర్స్ కూడా ఈ సంస్థ కోసం, అభివృద్ధి కోసం, ప్రభుత్వ అభివృద్ధి కోసం కూడా మేము రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నాం. కానీ మాకు కావలసిన రాయితీలు కానీ, రావాల్సిన సదుపాయాలు కానీ ఎటువంటి కూడా మాకు అమలుపరచడం లేదు. అదేవిధంగా మేము ఈ చలో విజయవాడ కార్యక్రమం కూడా దశల వారీగా పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆర్ఎం గారికి ఇచ్చాము, మరియు కలెక్టర్ గారికి, మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి ఇచ్చి ఈరోజు చలో విజయవాడ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది ఏఐటీసీ రాష్ట్ర సమితి ద్వారా. అందుకు మాకు సమాన పనికి సమాన వేతనం, మరియు మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆఫ్కాస్ ద్వారా కానీ, లేదా మాకు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ద్వారా త్వరగా నేరుగా జీతభత్యాలు చెల్లించాలనేది ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండడం వల్ల ఎందుకు నష్టపోతున్నాం అనేది కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయడం వల్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలా నష్టపడుతున్నారు. అలాగే ఆన్ కాల్ డ్రైవర్స్ కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. మాకు ఈ కాంట్రాక్ట్ విధానం వల్ల నష్టపోతున్నాం. ఈ కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి ఆర్టీసీ కార్పొరేషన్ ద్వారా మా అందరికీ జీతాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్. అలాగే ఆర్టీసీ కార్పొరేషన్ చేయడం వల్ల రెగ్యులర్ ఉద్యోగులు వేరే డిపార్ట్మెంట్కి తరలిస్తారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే నష్టపోతారు. దయచేసి మా కూటమి ప్రభుత్వం కానీ, మా ఆర్టీసీ ప్రభుత్వం కానీ, ప్రభుత్వాలు కానీ మా మీద దయచేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ ప్రైవేటీకరణ జరిగితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఆదుకుంటారని మరీ కోరుతున్నాం. ఈ ఆర్టీసీలో కనీసం వేతనం అమలు చేయడం లేదు. ఇంకా 10,000-15,000 రూపాయలు జీతాలు ఇస్తున్నారు. మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. అలాగే గవర్నమెంట్ సెలవులు కూడా మాకు ఇవ్వడం లేదు. మా అందరికీ కూడా గవర్నమెంట్ సెలవులు ఇస్తూ అయితే ఆప్కోస్లో కలపాలి, లేదా ఆర్టీసీ కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలనేది ఈరోజు ధర్నా యొక్క ముఖ్య డిమాండ్. అలాగే ఆర్టీసీ ప్రైవేటీకరణ కూడా రద్దు చేయాలి. రద్దు చేయడానికి ఆర్టీసీలో ప్రధాన యూనియన్లు అయినటువంటి ఎంప్లాయీస్ యూనియన్, ఎన్ఎం యూనియన్, ఏపీజేఏసీగా ఏర్పడి మనం ఫ్యూచర్లో మా తోడు కావాలనుకుంటే మా అందరం కలిసి నిర్ణయం తీసుకొని రాబోయే రోజుల్లో, ఇప్పుడు ధర్నాల వరకు వచ్చాం, రాబోయే రోజుల్లో సమ్మెల వరకు కూడా వస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. అత్యాధునిక సాంకేతికత, ఆకర్షణీయమైన డిజైన్, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో కూడిన మారుతి సుజుకి న్యూ బ్రెజా కారును గొల్లపూడి ఆదర్శ్ ఆటో మోటార్స్ షోరూంలో సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు హాజరయ్యారు. కంపెనీ ఏరియా మేనేజర్ ఆశీష్ శర్మ, జనరల్ మేనేజర్ ప్రేమ్ సాగర్తో కలిసి వారు నూతన మోడల్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మారుతి సుజుకి అనగానే అందరికీ గుర్తొచ్చేది విశ్వసనీయత, అధిక మైలేజ్ అని కొనియాడారు. భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న భద్రతా పరీక్షల్లో పెద్దలు మరియు పిల్లల రక్షణ విభాగాల్లో న్యూ బ్రెజా పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించడం అభినందనీయమన్నారు. టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వాహనాలను అందించడంలో మారుతి సంస్థ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు. సేఫ్టీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా విడుదల చేసిన ఈ న్యూ బెజ్రా ఆవిష్కరణతో మారుతి ఒక కొత్త శకంలోకి అడుగు పెడుతుందని కొనియాడారు. ఆదర్శ్ ఆటో మోటార్స్ వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందిస్తూ అగ్రపథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ఆదర్శ్ మారుతి సేల్స్ మేనేజర్ శేఖర్ బాబు కారు ప్రత్యేకతలను వివరించారు. కొత్త బ్రెజాలో వినియోగదారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు. అన్ని వేరియంట్లోనూ స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ బైండ్ స్పాట్ వార్నింగ్,
లేన్ చేంజ్ అలర్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయని చెప్పారు. ఈ కారులో పవర్ఫుల్ టర్బో బూస్టర్ జెట్ ఇంజన్తో పాటు అండర్ బాడీ సిఎన్జీ టెక్నాలజీని అందించడం ఈ రీజియన్లోనే ఒక కీలక మైలురాయి అని వివరించారు. బాడీ తయారీలో అత్యంత బలమైన అల్ట్రా హై టెన్షనల్ స్టీల్ ను ఉపయోగించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రయాణికులకు పూర్తి రక్షణ లభిస్తుందన్నారు. ఈ ఆవిష్కరణ వేడుకలో పలువురు వ్యాపార భాగస్వాములు, ఫినాన్షియర్లు, ఆదర్శ్ మారుతి సిబ్బంది పెద్ద సంఖ్యలో కస్టమర్లు పాల్గొన్నారు. ఆటోమొబైల్ ప్రైవేట్ ఏజెన్సీ వారు గొల్లపూడి గ్రామంలో నూతనంగా ప్రెజా కార్ని ఈరోజే విజయవాడ నగరంలో గత 2 రోజుల క్రితం ఓపెన్ చేశారంట. మన గొల్లపూడి బ్రాంచ్లో ఈరోజే ఓపెన్ చేశారు. ఇది నూతన టెక్నాలజీతో నూతనంగా ఇంత ముందు ఉన్నటువంటి ఇదే కార్ని నూతన డిజైన్తో ప్రజలకి, కస్టమర్లకి, అంటే ప్రజానీకం బాగా ఈ కారులో ఉపయోగం ఉన్నటువంటి వారికి కావాల్సిన లేటెస్ట్ సౌకర్యాలు అందరూ ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాన్ని ఇప్పటికి 14 లక్షల మంది ప్రజలు ఈ కారుని ఉపయోగించుకుంటున్నారంట. మన ప్రాంత ప్రజలు కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు లేటెస్ట్ ఇవాళ, ఎందుకంటే ఇవాళ రోడ్డు మీద టెక్నాలజీతోనే బండ్లు నడవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ట్రాఫిక్ అంత పెరిగింది. మనకి ఇదివరకు రివర్స్ చేయాలంటే వెనక చూసుకుంటే వెళ్ళాలి. ఇవాళ కారులో కూర్చుంటేనే మొత్తం ఎలా రివర్స్ చేయాలో కూడా అన్ని టెక్నాలజీ బాగా వచ్చింది. మారుతి వారు మన దేశంలో ఆ కంపెనీ ఏ రోజైతే వచ్చిందో అప్పటి నుంచి ప్రజలకు మాత్రం బాగా సౌకర్యవంతమైనటువంటి వాహనాలు తయారు చేస్తున్నారు. అది వారికి అభినందనలు తెలియపరుస్తూ ఈ ప్రజా కారును కూడా మన ప్రాంతవాసులు ఎక్కువ మంది ఇది కొనుగోలు చేస్తారని చెప్పి ఆశిస్తూ నూతన సౌకర్యాలతో వచ్చినటువంటి కాబట్టి కాస్ట్ ఎంత బాబు? 7,39,000. ఇవాళ ఉన్నటువంటి ఒక మోటార్ బైక్ కూడా 10 లక్షల రూపాయల ఖరీదు ఉన్నటువంటి వెహికల్స్ని చూస్తున్నాం. మోటార్ 2 వీలర్స్ కూడా దానికంటే ఎంతో సేఫ్టీ అయినటువంటి పొజిషను. దీన్ని ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా నన్ను ఆహ్వానించినటువంటి సంస్థ వారికి కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈ మారుతి షోరూంలో ఆదర్శ ఆటోమోటివ్లో మొట్టమొదటిగా విజయవాడలో మన నూతన బ్రెజా వెహికల్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. దీంట్లో ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయని చెప్పి మేనేజ్మెంట్ వారు చెప్పడం ద్వారా తెలిసింది. మారుతి సెగ్మెంట్లో ప్రజెంట్ 1.1 లీటర్ ఇంజన్లోనే టర్బోజెట్ ఇదితో వచ్చిన వెర్షన్ ఇది. దీంట్లో మంచి పికప్తో పాటు మంచి మైలేజ్ కూడా వస్తుందని చెప్పి మనకి మేనేజ్మెంట్ వారు చెప్పడం జరిగింది. ఇదే విధంగా మారుతి ప్రతి కస్టమర్ని కూడా దృష్టిలో పెట్టుకుని చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ వరకు కూడా మారుతిలో ఉన్న ఈ రేంజ్ వల్ల ప్రతి ఒక్కరికి కూడా మన ఈ మారుతి అనేది అందరికీ కూడా మన కుటుంబంలో వెహికల్ లాగా అయిపోయింది ఇది. దాంతో ఈ వెహికల్ కూడా మళ్ళీ మన యొక్క ఇప్పుడు వచ్చే జనరేషన్కి తగ్గట్టుగా డిజైన్ చేయటం వల్ల, అధునాతన ఫీచర్లతో రావడం వల్ల ఇప్పుడు వచ్చే కొత్త యువతను కూడా ఆకట్టుకుని ఈ వెహికల్ సేల్స్ మరింత పెరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ విధంగా మా అధునాతన ఫీచర్లతో పాటు సేఫ్టీ ఫీచర్లు కూడా దీంట్లో ఇంట్రడ్యూస్ చేసినట్లుగా మనకి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆ సేఫ్టీ ఫీచర్లు కూడా మనకి యువతకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇప్పుడున్న స్పీడ్ యుగంలో స్పీడ్ ఎంత ఇంపార్టెంటో సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంటు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనకి మారుతి వారు ఈ కొత్త మోడల్ని తీసుకురావడం ఎంతో అభినందనీయమని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆదర్శ ఆటోమోటివ్స్ రిప్రజెంటేటివ్ విజయవాడ బ్రాంచ్కి సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ సందర్భం కొత్తగా బ్రీజా వెహికల్ అంటే 2016లో బ్రీజా అనేది లాంచ్ చేయడం జరిగిందండి. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దాని లేటెస్ట్ టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి మార్కెట్కి అనుగుణంగా అద్భుతమైన ఫీచర్స్తో, లేటెస్ట్ టెక్నాలజీతో మనకి కొత్త వర్షన్ని ఫేస్ లిఫ్టింగ్ ద్వారా మార్కెట్లో పరిచయం చేయడం జరిగిందండి. మారుతి అంటేనే నమ్మకం అంటేనే మారుతి అండి. అద్భుతమైనటువంటి మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ధీటుగా ఉన్నటువంటి మార్కెట్లో మారుతి అనేది ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. ఇప్పుడు కొత్తగా బ్రీజా లాంచ్ చేయడం జరిగింది ఈ రోజు నాడు మన ఆదర్శ షోరూమ్ గొల్లపూడి నందు. సో ఈ వెహికల్ యొక్క ఫీచర్ ఇది 1.2 ఇంజిన్లతో వస్తుందండి. ఇది 1.5 cc ప్లస్ 1000 cc 2 ccలతో వస్తుందండి. టర్బో అంటే 1.0లో టర్బో వస్తుందండి. 1.5లో సిఎన్జి కూడా వస్తుందండి ఈ వెహికల్కి. ఈ గతంలో సిఎన్జి అంటే బూట్ స్పేస్ ఉంటే, సిఎన్జి ఉంటే బూట్ స్పేస్ అంటే వెనకాల లైక్ డిక్కీలో స్పేస్ ఉండదనేటువంటి అనుమానం ఉండేది.
కానీ వేరే అది ఇప్పుడు ఈ వెహికల్ లాంచ్ చేసిన తర్వాత బూట్ అనేది కంప్లీట్గా కింద, అంటే దీన్ని మన వెహికల్ టెక్నాలజీలో అండర్ బాడీ అంటారు, అండర్ బాడీ సిఎన్జి. దానివల్ల ఏంటంటే మీకు బూట్లో ఎటువంటి పనికిరాలు కానీ ఏమీ ఉండదండి. అద్భుతమైనటువంటి లగేజ్ స్పేస్ ఈ వెహికల్కి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ అండి. మారుతిలో ఈ విధమైనటువంటి సిఎన్జి వర్షన్లో అండర్ బాడీ ఉండటం అనేది చాలా ఫస్ట్ మారుతిలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. చాలా అద్భుతమైన కార్ అండి. 10 రంగులు, ఆహ్లాదమైన 10 రంగులు ఉన్నాయి సార్ దీంట్లో వెహికల్లో. మైలేజ్ పరంగా కూడా అద్భుతమైన మైలేజ్ వస్తుందండి. 28 మైలేజ్ వస్తుంది. ఇది అయితే 21 వచ్చేసరికి మీకు 1.0, 28 వచ్చేసరికి మీకు 1.0లో వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.